శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు. ప్రతిరోజు పురుగులో ఉన్న అన్నం, చప్పిడి కూరలే తినాల్సి వస్తోందని, పురుగులు కనిపిస్తే పక్కకు తీసేసి తినాలని సిబ్బంది చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనాలు సరిగా వండకపోవడమే ఈ పరిస్థితికి కారణమని వారు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న గిరిజన నాయకులు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణను నిలదీయగా వర్కర్స్ అందుబాటులో లేరని, తొందరపడి భోజనాలు వడ్డించడంతో అన్నంలో పురుగులు ఉన్నాయంటూ వార్డెన్ చెబుతున్నాడని బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్డెన్ తమకు అవసరం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు తిరిగి భోజనాలు వడ్డించి అందించారు. వసతి, భోజన సౌకర్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సరైన భోజనం అందించని బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిడతాడు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమనంటే విలేకరులకు ఫోన్ చేస్తారని చెప్తారు. మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతారు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్కి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. ఏమనంటే విలేకరులకు ఫోన్ చేస్తారని చెప్తారు. చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలని పరిస్థితి పిల్లలు అడ్డుపడుతున్నారన్న, చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్నా, మాకు టీసీలు ఇచ్చేయండి అన్న, మేము వెళ్ళిపోతాం, టీసీలు ఇప్పించండి అన్న, వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచంగా గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపాల్ గడిగితే 45 రూపాయలు ఇస్తారండి, నేనేం చేయను అంటాడు. 45 రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు ఈజ్వల్ టు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో, దేనికి చేస్తున్నాడో, ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది. చాలా